హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి రియలిస్టిక్ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. జస్ట్ బాత్ చేసి వచ్చాను, ఇప్పుడు స్కిన్ కేర్ తీసుకుంటున్నా. సో మీలో చాలా మంది స్కిన్ కేర్ వీడియో అడిగారు కాబట్టి రియల్గా నేను అప్లై చేసుకునేవి మొత్తం మీతో షేర్ చేస్తాను. ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్నవన్నీ మీకు తెలుస్తాయి. నేను ఫేస్ కొంచెం తడిగా ఉన్నప్పుడే స్కిన్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తానండి. మరీ వాటర్ కారుతున్నట్టు కాదు, కొంచెం వెట్గా ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తా. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి కోసారెక్స్ స్నేల్ మ్యూస్ యూస్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఇది మీకు ఈజీగా 1 year పైనే వస్తుంది ఒక్క బాటిల్ అయితే. నేనైతే 1 year పైనే యూస్ చేస్తున్నాను, ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఎవ్రీడే యూస్ చేయొచ్చు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మీరు ఫస్ట్ స్టెప్లో టోనర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నైట్ టైం నేను టోనర్ స్కిప్ చేసేసాను. మనకి కోసారెక్స్ స్నేల్ మ్యూస్ కానీ, లేదంటే హైలూరోనిక్ యాసిడ్ సంబంధించిన ఏ మాయిశ్చరైజర్స్ కానీ, లేదంటే సీరమ్స్ కానీ యూస్ చేసేటప్పుడు కొంచెం తడిగా ఉన్నప్పుడు యూస్ చేస్తే స్కిన్ మీద చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈరోజు నేను బస్లో ట్రావెల్ చేశాను. బిఫోర్ వ్లాగ్ ఆల్రెడీ మీతో షేర్ చేశాను, చూసారా? ఈవినింగ్కి నాకు ఇలా పింపుల్స్ వచ్చేసినాయి. ఎక్కువ డర్ట్ అలాగే పొల్యూషన్ ఉంటుంది కదా, అండ్ మనం ఏంటంటే హ్యాండ్స్ బస్లో పట్టుకుని అదే ఫేస్ మీద పెట్టుకోవటం వల్ల నాకు సెన్సిటివ్ స్కిన్, వెంటనే పింపుల్స్ వచ్చేస్తాయి. స్కిన్ కేర్ ఏది తీసుకున్నా ఫేస్ నుంచి నెక్ వరకు అప్లై చేసుకోవాలి. నేను అంతకుముందు అప్లై చేసుకునేదాన్ని కాదు, ఇప్పుడు ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ ఇది ఇంకొక సీరం అండి. ఇది డాక్టర్ షెట్స్ నుంచి బకూషి ఆల్ అండ్ PDRN సీరం అనమాట. ఇది యాంప్యూల్ సీరం. ఇదేంటంటే ట్రీట్మెంట్ లాగా యూస్ చేస్తున్నాను నేను. నా స్కిన్ మీద మార్క్స్ ఉన్నాయి కదా, వాటిని తగ్గించుకోవడానికి యూస్ చేస్తున్నా. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో మనకి PDRN ఉంది. ఈ PDRN అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న కొరియన్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్ అనమాట. సో అన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా ఇదే యూస్ చేస్తున్నారు. K-pop స్టార్స్ కానీ, సెలబ్రిటీస్ అందరూ ఇదే యూస్ చేస్తున్నారు. నేనేం చేస్తానంటే సీరం ఫస్ట్ అప్లై చేసుకుని తర్వాత నాకు స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లో కొంచెం ట్యాప్ చేస్తాను. అలా అనటం వల్ల మనకి రిజల్ట్ ఇంకొంచెం బాగా వస్తుందన్నమాట. ఒక్కసారి ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇంకొంచెం తీసుకుని, నాకు ఇక్కడ మార్క్ ఉంటుంది, సో పింపుల్స్ వల్ల మచ్చబడింది అనమాట. మన రెగ్యులర్ సబ్స్క్రైబర్కి అయితే తెలుసు. సో వాళ్ళు ఆల్రెడీ చూసారు పింపుల్ రావటం, తగ్గటం, అలాగే మళ్ళీ మార్క్ పట్టడం ఈ ప్లేస్లో. సో చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇక్కడ చిన్న మార్క్ కనిపిస్తుంది కదా, ఈ చీక్ మీద మార్క్ అనేది డీప్గా పడిపోయింది, చాలా లేయర్స్లోకి వెళ్ళింది, పిగ్మెంటేషన్ లాగా మారిపోయింది అది. అందుకే నేను ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అక్కడ మళ్ళీ అప్లై చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఆ ప్లేస్లో ఇంకొంచెం త్వరగా రిపేర్ అవుతుంది. ఇది మనకి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి, ఇండియన్ స్కిన్ టైప్స్ అందరికీ సెట్ అవుతుందండి. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ. మన కూపన్ కోడ్ ఉంది, మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలా అయితే తక్కువకి వస్తుంది. బట్ రిజల్ట్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ నేను డైరెక్ట్గా మామా అర్త్ది అలో జెల్ మాయిశ్చరైజర్ ఉంది. హైడ్రేషన్ కోసం నేను ఇది యూస్ చేస్తున్నాను అనమాట. లైట్ వెయిట్ జెల్ మాయిశ్చరైజర్ అండి. ఇది మొత్తం మనం సీరం అప్లై చేసుకుంది లాక్ అవ్వాలి కాబట్టి ఇది అప్లై చేస్తున్నాను. నేను చాలా తక్కువ తీసుకుని అప్లై చేస్తున్నా. సో ఫేస్ మొత్తానికి అప్లై చేసేసి నెక్స్ట్ నేను కళ్ళకి అప్లై చేస్తాను. ఇది మాత్రం ఓన్లీ చిన్న చిన్న డాట్స్ పెట్టుకుని ఫేస్ మొత్తానికి అప్లై చేస్తున్నా. అలోవెరా జెల్ కదా, మనకి హైడ్రేషన్ బాగా ఇస్తుంది, అలాగే మనకి రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుందండి. ఇది ప్రైస్ కూడా తక్కువే ఉంటుంది. మామా అర్త్లో కూడా మనకు కూపన్ కోడ్ ఉంది, కావాలంటే చెక్ చేయండి. కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి కూపన్ కోడ్స్ ఏమైనా ఉంటే. మీలో ఎవరైనా తీసుకోవాలి అంటే కనుక లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఫేస్ అండ్ నెక్ మొత్తానికి అప్లై చేసేసుకున్న తర్వాత ఫైనల్గా లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. లిప్ బామ్ నేను నార్మల్గా అయితే అలా పెట్టేస్తాను, బట్ గుర్తొచ్చింది అనమాట వీడియో చూపిస్తున్నానని, అందుకే ఫింగర్తో అప్లై చేస్తున్నా. సో నేనైతే లిప్ బామ్ లిప్స్కి డైరెక్ట్గా అలా పెట్టేసుకుంటాను. నా లిప్ బామ్ ఇది నేను ఎవరితోనూ షేర్ చేయను కాబట్టి డైరెక్ట్గా అలా పెడతాను. సో ఫైనల్గా అయితే స్కిన్ కేర్ కంప్లీట్ అయిపోయింది. మీకు వీటి లింక్స్ ఏమన్నా కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారా పింపుల్స్ ఎంత దారుణంగా వచ్చేసినాయో, వెంటనే వచ్చేసినాయి. స్కిన్ టెక్స్చర్ కూడా లైట్గా మారిపోతుంది. చూడాలి స్కిన్ ఎలా పాడైపోతుందని. సో నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ స్టెప్స్ జస్ట్ 4 స్టెప్స్ అండి నేను ఫాలో అయ్యేది. 4 స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా మీరు మార్నింగ్ కూడా యూస్ చేయొచ్చు. వీటితో పాటు సన్ స్క్రీన్ యూస్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.